తెలుసు ఏప్రిల్ మొదటి వారంలో మన దేశాన్ని ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మనమందరం కూడా ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో మనం నిర్ణయించుకునే అవకాశం మరొకసారి వచ్చింది. ఆ ఎన్నికలు ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు, తెలంగాణకు మరొక ఎన్నికలు కావు. ఈ దేశంలో మరి ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి, ఎవరి చేతిలో ఈ దేశం భద్రంగా ఉంటుందో మనమందరం కూడా ఆ యొక్క ఎన్నికల్లో నిర్ణయించబోతా ఉన్నాం. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ద్వారా ఒక 5 యాత్రలు తీసుకొని గ్రామాల్లో వెళ్ళిపెట్టి గ్రామీణ ప్రజలను, రైతులను, మహిళలను, యువకులను కలిసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం. రాష్ట్రమంతా కూడా పర్యటిస్తా ఉన్నాం. 2వ తేదీ సాయంకాలం వరకు కూడా ఈ రకమైనటువంటి 5 యాత్రలు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో మరి విజయ సంకల్ప యాత్రతో పర్యటిస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9 సంవత్సరాలుగా అనేక రకాల అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పేదవాడి ఇంటి నుంచి సంబంధించి ఒక టాయిలెట్ కట్టినటువంటి కార్యక్రమం మొదలుపెడితే చంద్రమండలానికి వెళ్ళి భారతదేశం తరఫున చంద్రయాన్ యాత్ర వరకు కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది పేదవాడికి సంబంధించిన టాయిలెట్ కావచ్చు, పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం చేసే కార్యక్రమం కావచ్చు, పేదవాడి ఇంట్లో వంటగాసి ఇచ్చే కార్యక్రమం కావచ్చు. ప్రతి పేదవాడికి గత 3,500 సంవత్సరాలుగా మరి 2 ఉంటే 10 కిలోలు, 3 ఉంటే 15 కిలోలు, 5 ఉంటే 25 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం ఇచ్చే మోడీ బియ్యం కార్యక్రమం కావచ్చు. ప్రతి పేదవాడికి మరి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు విలువైనటువంటి వైద్య సాయం అందించేటువంటి మరి భారత ప్రభుత్వం తరఫున ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించి ఇన్సూరెన్స్ కార్యక్రమం కావచ్చు. అదే కాకుండా ప్రతి పేదవాడి బ్యాంకులో పండించే కార్యక్రమం కానీ ఈ రకంగా అనేక రకాల కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. జాతీయ రహదారుల నిర్మాణం కానీ, అదేవిధంగా ప్రతి గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆ గ్రామంలో ఉన్నటువంటి రోడ్స్ కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి వీధులైట్లు కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి పారిశుభ్రత కార్యక్రమం కానీ పూర్తిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతూ ఉన్నది. రైతులకు సంబంధించి ప్రతి రైతుకు మరి సంవత్సరానికి 6,000 చొప్పున 4 నెలలకు ఒకసారి బ్యాంకులో 3 పైసలు వేయడం కానీ బ్యాంకులో పోవడం, ఈ రకంగా అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపడతా ఉంది. గతంలో తెలిసిన దేశంలో ఎక్కడ చూసినా శాంతి భద్రతల సమస్య ఉండేది. గత 9,5 సంవత్సరాలుగా ఈ దేశంలో శాంతి భద్రతల సమస్య ఎక్కడ కూడా లేదు. ఎవరిని అడిగినా కూడా ఈరోజు మనకు తెలుసు, గతంలో ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు, ఎక్కడ చూసినా బాగుపల్లులు, ఎక్కడ చూసినా ఆడియన్స్లు, కల్తీలు, పథకాలు. ఈరోజు మన దేశంలో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం లేదు. మన హైదరాబాద్ నగరంలో కూడా సెక్రటేరియట్ లుంబిని పార్కులో బాగుపల్లులు, కోటిలో కోటూరు చార్బండాలో బాగుపల్లులు, దుల్సురు నగర్ సాయిబాబా దేవాలయం దగ్గర బాగుపల్లులు. ఈ రకంగా దేశంలో ఎక్కడ చూసినా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, దేశంలో పూర్తిగా ఐఎస్ఐ కార్యక్రమాల మీద పూర్తిగా మరి ఈరోజు ఉక్కు పాలనతో అణిచివేయడం జరిగింది. దేశంలో ప్రజలు పూర్తిగా స్వచ్ఛంగా స్వచ్ఛగా ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా స్వచ్ఛంగా ఉన్నారు. మౌలిక వసతులు ఈరోజు నేషనల్ హైవే మనం తీసుకుంటే అద్భుతమైనటువంటి నేషనల్ హైవేస్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయగలిగింది. దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సంతోషంగా మరి అన్ని రకాలుగా ఉంటున్న విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం. అందుకే ఈరోజు దేశ ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరొకసారి కావాలని. ఇంతకుముందు మన రఘువీంద్ర గారు చెప్పినట్టు దేశంలో అన్ని సర్వేలలో కూడా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో 3వసారి ప్రధానమంత్రిగా ఈ దేశంలో గెలవబోతున్నారని మనం చెప్తున్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, తెలంగాణలో కూడా ఈరోజు మనము 10 గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. టీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. ఏ సీట్లు అడుగుతారు, ఏ సీట్లు అడుగుతారు టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణకు లేదు. కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి మోసాలు ఈరోజు తెలంగాణ ప్రజలు ఇక భరించే పరిస్థితి లేకనే మొన్న ఓడించారు. కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది గెలిచామని. కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఓడించారు. కానీ ఈరోజు నేను మనం చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి తేడాలి. ఈ రెండు కూడా ఐదు పార్టీలే, ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు కూడా అహంకారపూరితమైనటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా తెలుసుకుంటే ఈ రెండు పార్టీలు గతంలో ఎన్నికల్లో కలిసి పనిచేసినటువంటి పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా భవిష్యత్తులో కలిసేటువంటి పార్టీలు. ఇది ఒక పత్రిక రాసి ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా ఉండాలంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలపడాలని ఆయన కాంగ్రెస్ పార్టీ చెప్తాను. అంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ రెండు కూడగలుపుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో దెబ్బతీసేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 15 నుంచి గెలుస్తాం. హైదరాబాద్లో 75 గెలుస్తున్నారో అసెంబ్లీలో గెలుస్తున్నారో ఆ సీట్లో కూడా ఈరోజు సవాల్ చేస్తాము. ఓవైసీ ఓడించేటువంటి ప్రయత్నం చేస్తాము. ఈ సందర్భంగా మరివచ్చు మరి మెదక్ పార్లమెంటు మనం చూస్తా ఉన్నాం. ఈ మెదక్ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. మెదక్ పార్లమెంటు గతంలో మన హైగా నరేంద్ర గారికి గెలిచిన విషయాన్ని మనం చేస్తున్నాం. మరి ఈసారి ఖచ్చితంగా ఈ సీట్లు మనం గెలవాలి. ఇక్కడ ప్రధానంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ పోటీసినా కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 40 సీట్లు పార్లమెంట్. వాళ్ళకు ఉండేటువంటి 3 రాష్ట్రాలు, ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్ లో 4 సీట్లు ఉన్నాయి. 4 సీట్లు హిమాచల్ ప్రదేశ్ లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా 4 పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. కర్ణాటకలో 2వ రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కర్ణాటకలో కూడా 25 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు ఈ సందర్భంలో. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్లమెంటులో వాళ్ళు పోటీ చేసేది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 40 పార్లమెంట్ సీట్లలో ఈరోజు మరి సగం సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ గారు ఈ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం పాటు భారతదేశంలో గడిపారు. ఆయన విదేశాలకు వచ్చాడు, బీజేపీ తిరుగుతారు. కాబట్టి నేను మరీ వస్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేనటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీకి మరి చుక్కాలు లేనటువంటి రావాలంటే పార్టీ. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోటేసినా, టీఆర్ఎస్ పార్టీ పోటేసినా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ తరఫున ప్రధానమంత్రి అయ్యేది లేదు, వాళ్ళ తరఫున పార్లమెంట్ లో కూర్చోది లేదు. కాబట్టి ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ పోటేస్తే ఈ దేశ ప్రజలందరూ కూడా కోరుకున్నట్లుగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి, మన మెదక్ నుంచి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి ఒక మంచి పరిపాలించే విధంగా మెదక్ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలి. నరేంద్ర మోడీ గారు పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థికి ఈ తెలంగాణలో ఈ మెదక్ పార్లమెంట్ నుంచి కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని